ఓయమ్మ జగజెట్టి మాయదాదియటే ఉత్తర మధురలో పెత్తనగాడు స్వచ్ఛకూలంకష జలముల నొప్పు యమున రేవులలోన ఆడినాడమ్మ కల్లయును కపటము కానరాని కులం గోపాల కులమణి దీపమ్మె అతడు తల్లి యశోద ఎంతటి భాగ్యవతియో ఆయమ్మ గర్భమునకు వెలుగు తెచ్చే చిలిపి చేష్టల తల్లి నలయింప ఆమె పలుపుతో చిరుబజ్జ బంధము వైవా దామోదర ప్రధాత నరినాడమ్మ బాహ్యాంతరముల పరిశుద్ధి చెంది స్వామి పాదముల సన్నిధి చేరే సుందర సురభిళ సుమములర్పించి ఎడదలు ధ్యానమందేకాగ్రములుగా నోరార స్వామి నేను తెయింతుమమ్మ తెలిసియు తెలియక సలిపిన ఎట్టి తెలిసియు తెలియక సలిపిన ఎట్టి పూర్వాపరముల పరయు పాపములు బూదియౌ అగ్గిని దూది పింజలటు మననోము జగతికి మంగళప్రదము మననోము జగతికి మంగళప్రదము. భావము మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించాడు. యమునా నదీ తీరమందున్న గొల్లకులమున జన్మించి ఆ గొల్లకులాన్ని ప్రకాశింపచేసినవాడు. గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోద గర్భమును కాంతివంతమునర్చిన దామోదరుడు. వ్రతకారణముగా శ్రీకృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలేవి కోరక పవిత్రమైన మనసులతో స్వామికి పూలనర్పించి నమస్కరించి నోరారా అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించిన సంచిత పాపములను ఇక ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తనలు చేయటం వల్ల పాపములన్నీ అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోయేవే. కావున స్వామి యొక్క తిరునామాలను కీర్తించదము అని గోదాదేవి వివరిస్తోంది ఈ పాసురంలో.